అయ్యయ్యో, ఊరందరి చేత దండాలు పెట్టించుకోవడమే తప్ప దేవుడు కూడా దండం పెట్టని రామరాజు కడుపున పుట్టి నీకేం దరిద్రం వచ్చిందిరా? పైగా ఇవేవో మధుర స్మృతుల్లాగా ఫోటోలు కూడా ఎందుకు? నాకు అలాంటి దరిద్రపు శబ్దాలేం లేవు. ఆ దేవరాజు బలవంతంగా నా మెడ పట్టుకుని ప్రచార పిల్ల కాలమే పడేసి ఫోటోలు తీసాడు అన్న. దేవరాజు ఆవేశపడకండి అయ్యా, ఫోటోలు చింపేసి జరిగింది మర్చిపోతే సరే. ఏదో మాట్లాడాలని తీసుకొచ్చి అలా సైలెంట్ గా ఉండిపోయావే. నేను ఒక విషయం అడుగుతాను, నిజం చెప్తావా? నేను ఎప్పుడైనా అబద్ధం చెప్పానా? అయితే చెప్పు, ఎవరు నువ్వు? ప్రేమరాజు అనే మనిషిని, లక్ష్మీపతి గారి కుటుంబానికి కావలసిన వాణ్ణి, వాళ్ళ అమ్మాయి జ్యోతికి ఇష్టమైన వాణ్ణి. లేదు, ఆ రోజు టిప్ టాప్ గా నువ్వు కారులో నుంచి దిగ్గానే గొప్పింటి బిడ్డవనిపించింది. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడటం వినగానే చదువుకున్నవాడివని అర్థమైంది. నువ్వు ఖర్చు పెట్టిన విధానాన్ని బట్టి చాలా ఆస్తిపరుడివని తెలుస్తోంది. నువ్వు అనేవన్నీ నాకుంటే మీ ఇంట్లోనూ పనిచేయవలసిన అవసరం నాకేమిటి? నువ్వు ఏదో దాస్తున్నావు, నీ వెనకేదో కథ ఉంది. అదేమిటో చెప్పు ప్లీజ్.